వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు, ఇద్దరికి ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. అంత హుటాహుటిన వినుకొండ రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని అనటం సిగ్గుచేటు. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లే వ్యక్తి ఒక జన సమూహాన్ని పెట్టుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా వెళ్లొచ్చు. పరామర్శకి వెళ్లి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయకుండా రాజకీయంగా మాట్లాడావు. చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్లి కూడా చక్కటి చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఢిల్లీలో సపోర్టు చేయడానికి ఒక్క పార్టీ కూడా లేదు. కనీసం నీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు నువ్వు చేసే ధర్నాకు వస్తారా? పోలీసుల తీరు బలేషు అన్నావు. పోలీసులు అలా అవ్వటానికి కారణం ఎవరు? నువ్వు కాదా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడిలా ఉండు, అంతేకాని దొంగ పారిశ్రామికవేత్తగా ఉండకు. దోచుకోవటానికి, హత్య రాజకీయాలు చేయడానికి పార్టీ పెట్టావని మండిపడ్డారు. స్పర్ధల వల్ల వాళ్ళ వ్యక్తిగతంగా ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ కోసం అంట చూస్తాం మనం. ఏదో క్లిప్పింగ్స్ వాళ్ళకి పాత పేపర్లు ఉన్నాయి కదా. బెంగళూరు నుంచి హుటాహుటీగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికంట. దేనికి హుటాహుటి? అసలు ఎందుకు పోయావు నువ్వు బెంగళూరు? తాడేపల్లి నుంచి బెంగళూరు ఎందుకు పోయావో తెలీదు, కానీ బెంగళూరు నుంచి హుటాహుటీగా తాడేపల్లి వినుకొండలో జరిగినటువంటి హత్యను పరామర్శించడానికి. వినుకొండలో జరిగిన హత్య ఏంటిది? ఇద్దరూ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, వీళ్ళు పెట్టారు కదా గవర్నమెంట్ సారా షాపులు, ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్య గావింపబడ్డాడు. దాన్ని నువ్వు రాజకీయ హత్య అని ఎలా అంటావు? రాజకీయ హత్యలు అంటే ఎట్లా ఉంటాయి? ఒక గ్రూపుగా పోయి ఇంకో గ్రూపును కొట్టడమో, లేదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని చంపితే అది రాజకీయ హత్యగా పరిగణిస్తాం మనం. ఇక్కడ జరిగింది ఇద్దరి మధ్యన. ఒకవేళ నిజంగా వీడు కత్తి తీసుకుని పోయాడు, అవతలాడు బలవంతుడైతే వీడి దగ్గర కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడ వచ్చి ఉంచున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదు. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోవటం, పోయి పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, చూడండి ఒకసారి ఏంటిది, రాష్ట్రపతి పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి ఆధారాలతో నివేదిస్తుంట. ఏం ఆధారంతో నివేదిస్తాం? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. అన్ని ఫుటేజ్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. నాకు తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలంటే, నీ దగ్గర ఆధారాలంటే ఇంకా అక్కడ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయటం కోసం నిన్న ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే వినుకొండ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా. హైవేలో చిలకలూరుపేట నుంచి వెళ్ళి చిలకలూరుపేట దగ్గర నుంచి స్ట్రైట్గా వినుకొండలో ఒక రూటు లేదు. గుంటూరు వచ్చి గుంటూరు దగ్గర మన బైపాస్లో నుంచి దిగి మన అక్కడ లాల్పురం రోడ్డు ఉంది. లాల్పురం రోడ్లో నుంచి వచ్చి నరసరావుపేట మీదుగా ఒక రూట్ ఉంది. 2 రూట్లు కూడా దాదాపు ఇది స్టేట్ హైవే, అది నేషనల్ హైవే. వెళ్ళడానికి రామారామి తాడేపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. కానీ నువ్వు నిన్న చేసిన తంతేంట్రా అబ్బాయి అంటే చూడండి, వాళ్ళ పేపర్లోనే పాపం వేసుకున్నారు జనమందరం. మళ్ళీ చూసి అంటే వీళ్ళ విజ్ఞత అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఇతను ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే పరామర్శకి ఏ రకంగా వెళ్తాం మనం? ఇక్కడ మన ఇంట్లో కారు ఎక్కి అక్కడ దిగి వాళ్ళు వెళ్ళి ఓదార్చో పరామర్శించి వస్తాం. కానీ జోరువానంలో అంటే జనగర్జన అంట. ఈ టైటిల్స్ చూడండి, జోరువానంలో జనగర్జన, నరసరావుపేటలోనూ అదే అభిమాన జల్లు.